బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ విజయం, బీజేపీ పరాజయంతో రెండు పార్టీల మధ్య వైరం మరింత పెరిగింది. వ్యక్తిగత ప్రతిష్టలకు పోయిన ఇరు పార్టీల నేతలు సంయమనం పాటించాల్సింది పోయి తమ వ్యాఖ్యలతో కార్యకర్తలను రెచ్చగొట్టారు. దీంతో ఒక్కసారిగా బెంగాల్లో హింస ప్రజ్వరిల్లింది. టీఎంసీ, బీజేపీ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలు పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా రాష్ట్రం రావణ కాష్టంలా రగలటానికి కారణమయ్యాయి. తప్పు మీదంటే మీదంటూ నిందించుకుంటున్నప్పటికీ జరుగుతున్న గొడవల్లో అన్ని పార్టీలు దోషులుగా నిలబడుతున్నాయి. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికలు రెండు పార్టీల కంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సాగిన యుద్ధంగా మారిపోయాయి. బెంగాల్ను వశం చేసుకోవడంతో పాటు మమతను అడ్డుకోకపోతే సార్వత్రిక ఎన్నికల నాటికి ఆమె ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం ఏర్పడుతుందని బీజేపీ నాయకులు భావించారు. దీంతో ఈ ఎన్నికల్లో సర్వశక్తుల్ని ప్రయోగించారు. ఎన్నికల ప్రక్రియను నెల రోజులు సాగదీయడం వెనుక కేంద్రం కుట్ర దాగి ఉందని మమత అనేక సందర్భాల్లో ఆరోపించారు. మొత్తం 8 దశల్లో జరిగిన బెంగాల్ ఎన్నికలు తీవ్ర హింసాత్మకంగా అయ్యాయి. ఎన్నికల తర్వాత కూడా ఆ హింస కొనసాగుతూనే ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచే రక్తపాతం మొదలైంది. అన్ని పార్టీలకు చెందిన కనీసం 25 మంది దాడుల్లో ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా లూటీలు, గృహ దహనాలు పెద్ద ఎత్తున జరిగాయి. కొన్ని చోట్ల జనం తమ ఇళ్లను వదిలేసి పారిపోవలసి వచ్చింది. ఎన్నికల తరువాత అధికార టీఎంసీ పార్టీ బీజేపీని టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతోందని ఆ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. పథకం ప్రకారం జరుగుతున్న మారణకాండలో పదుల సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు చనిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. కేంద్ర మంత్రి మురళీధరన్ కాన్వాయ్పై దాడిని దీనికి ఓ ఉదాహరణగా చూపిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి బీజేపీ కుట్రలు చేస్తోందని, అల్లర్లను ఆ పార్టీ నేతలే ప్రేరేపిస్తున్నారని బెంగాల్ సీఎం మమత ఎదురుదాడి చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో శాంతి భద్రతల పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘర్షణ వైఖరి వీడి సంయమనంతో వ్యవహరించాలని సామాజికవేత్తలు సూచిస్తున్నారు. ప్రజలందరూ ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూసినటువంటి పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మూడోసారి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అయితే మూడోసారి అధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హింసాయుత వాతావరణం భారీగా పెరిగింది. అసలు జనరల్గా ఎన్నికల తర్వాత దేశంలో అనేక రాష్ట్రాల్లో హింస అనేటువంటిది జరగటం అనేటువంటిది సర్వసాధారణం. అధికార మార్పిడి జరిగినప్పుడు హింసాత్మక సంఘటనలు జరుగుతుంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం నుంచి వైకాపా అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పుడు, తమిళనాడులో డిఎంకే నుంచి ఏఐడిఎంకే చేసుకున్నప్పుడు, ఏఐడిఎంకే నుంచి డిఎంకే చేసుకున్నట్లు, ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు ప్రాబల్యంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో వాళ్లకు ఉండేటువంటి ఈ యొక్క రెండు పార్టీల మధ్య ప్రాబల్యాన్ని నిలుపుకోవడం కోసం అధికార మార్పిడి జరిగినప్పుడు హింస జరగడం అనేటువంటి మనం చూస్తున్నట్టు. ఇక బెంగాల్ ఘటనలపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ను నివేదిక కోరారు. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఆయన సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటనలు సైతం చేపట్టారు. దీంతో గవర్నర్ జగదీప్ ధన్కర్, సీఎం మమతా బెనర్జీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరోవైపు గవర్నర్ పర్యటనలకు రాష్ట్ర పోలీసులు సహాయ నిరాకరణ చేస్తుండగా అనేక ప్రాంతాల్లో నల్ల జెండాలతో స్థానికులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. బెంగాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ కూడా ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. లా అండ్ ఆర్డర్ను అదుపులో ఉంచడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందంటూ ఆయన బాహటంగానే విమర్శిస్తున్నారు. టీఎంసీ సర్కార్లో జవాబుదారీతనం లోపించిందంటున్న ఆయన క్షేత్రస్థాయిలో పర్యటనలు చేపడుతున్నారు. ఘర్షణలు జరిగిన ప్రాంతాలను సందర్శిస్తున్న ఆయన బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నారు. అయితే గవర్నర్ పర్యటన కూడా రాజకీయ రంగు పులుముకుంటోంది. మార్గ మధ్యలో ఆయనకు టీఎంసీ కార్యకర్తలు, సానుభూతి పరులు నల్లజెండాలతో నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వం నుంచి కూడా సహకారం లభించడం లేదు. పలుచోట్ల గవర్నర్ పర్యటనను స్థానిక పోలీసులు అడ్డుకోవడం దుమారం లేపుతోంది. సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్ అయిన తనను పోలీసులు అడ్డుకోవడం ఏంటని ఆయన మండిపడుతున్నారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. జరగలేదు. అంతకుముందు అధికారంలో ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీయే ఎన్నికల తర్వాత కూడా అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇక్కడ అసలు ఎందుకు జరుగుతుంది హింస అనేటువంటి విషయంలో మనం విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఎక్కడైతే బీజేపీ గెలిచినటువంటి 76 స్థానాల్లో ముఖ్యంగా గ్రామీణ బెంగాల్ ఏరియాలో ఏవైతే ఉన్నాయో అక్కడ బీజేపీకి ఓటు చేసినటువంటి వర్గాలు ఏవైతే సామాజిక వర్గాలు ఉన్నాయో వాటి మీద తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు భారీ ఎత్తున దాడులు చేస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. దళితులు, బలహీన వర్గాలు ప్లస్ ఆ యొక్క కేంద్రాల్లో ఎక్కడైతే ముస్లిం సామాజిక వర్గం బలంగా ఉన్నారో ఆ బలంగా ఉన్నటువంటి వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ వైపు నిలబడ్డారో ఆ యొక్క నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఏరియాల్లో దళితులు, బలహీన వర్గాల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయంటే పూర్తిగా అసహనంతో జరుగుతున్నాయనేటువంటిది మనం చెప్పచ్చు. ఈ 76 నియోజకవర్గాల్లో కాదని వాళ్ళు బీజేపీకి ఓటు వేశారు అనేటువంటిది, ఓటు వేసినందుకు దాడులు జరుగుతున్నాయనేటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన రాజ్ భవన్ మధ్య ఇలాంటి పరిస్థితి రాకూడదని సామాజికవేత్తలు అంటున్నారు. బెంగాల్ ఓటర్ల తీర్పును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించాలని హితవు పలుకుతున్నారు. పశ్చిమ బెంగాల్లో హింసాత్మక ఘటనలు రాష్ట్రపతి పాలనకు దారితీస్తాయా? అదును చూసి మమతా సర్కార్పై వేటు వేయడానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందా? ఈ క్రమంలోనే రాష్ట్ర గవర్నర్ నుంచి నివేదిక కోరిందా? అంటే టీఎంసీ వర్గాల నుంచి అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గవర్నర్ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయడం, ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం వెనుక కేంద్రంలో బీజేపీ పెద్దల హస్తం ఉందని వారంటున్నారు. అయితే ఎన్నికైన ప్రజాప్రభుత్వాల్ని కూల్చే సంస్కృతి తమది కాదంటూ బీజేపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారతీయ జనతా పార్టీ తీసుకుంది. అయినా బెంగాల్ ఓటర్లు మమతకే జై కొట్టారు. మహా సంగ్రామాన్ని తలపించిన బెంగాల్ ఎన్నికల్లో ఈసారి భారీ రక్తపాతమే జరిగింది. పోలీసు కాల్పులు, అల్లరి మొక్కల దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది బీజేపీ కార్యకర్తలే కావడంతో ఆ పార్టీ అధినాయకత్వంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సీఎం మమతా బెనర్జీ కనుసన్నల్లోనే హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని కేంద్ర పెద్దలు అనుమానిస్తున్నారు. ఎన్నికలయ్యాక బీజేపీ శ్రేణులపై పనిగట్టుకుని మరీ దాడులు చేస్తున్న వైనంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ విడివిడిగా నివేదికలు ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని అసహనం వ్యక్తం చేసింది. అయితే మమతా బెనర్జీ అధికారం చేపట్టి ఎక్కువ రోజులు కాకపోవడంతో కేంద్రం వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు తెలుస్తోంది. మమతా ప్రమాణ స్వీకారం చేసేంత వరకు లా అండ్ ఆర్డర్ ఈసీ చేతుల్లో ఉండడమే దీనికి కారణం. ముఖ్యమంత్రి హోదాలో మమత శాంతి భద్రతల్ని అదుపు చేయకపోతే తగిన చర్యలుంటాయని బెంగాల్ బీజేపీ నేతలు అంటున్నారు. పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారితే బెంగాల్లో రాష్ట్రపతి పాలన తప్పదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలనే దురాలోచనతోనే బీజేపీ హింసను ప్రేరేపిస్తోందని సీఎం మమత అంటున్నారు. ప్రశాంతంగా ఉన్న బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ నేతలు అలజడి రాజేస్తున్నారని మండిపడుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే తగు మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రజాస్వామ్యవాదులు మాత్రం బెంగాల్ పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ టీఎంసీ రాజకీయ క్రీడలో బెంగాల్ ప్రజలు పావులుగా మారుతున్నారు. రాజకీయ ఆధిపత్యం కోసం పార్టీలు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నాయి. ప్రజా ప్రయోజనాలను పణంగా పెడుతున్నాయి. తమ స్వార్థం కోసం హింసను, అవినీతిని పెంచి పోషిస్తున్నాయి. బెంగాల్ రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మారుస్తున్నాయి. బీజేపీ అధినాయకత్వానికి సవాల్ విసిరే అతి కొద్ది మంది జాతీయ నాయకుల్లో మమతా బెనర్జీ ఒకరు. క్రియాశీల రాజకీయాల్లో బీజేపీ ప్రత్యర్థుల్ని కూడగట్టడంలో దీదీ ముందు వరుసలో ఉంటారు. అందుకే దీదీని రాజకీయంగా దెబ్బతీయాలని బీజేపీ శతవిధాలా ప్రయత్నించింది. కానీ ఆ పార్టీ ప్రయత్నాలు పనిచేయకపోవడంతో ప్రస్తుతం సిబిఐ దాడులు చేయిస్తున్నారని విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి.
6 ఏళ్ల క్రితం నాటి నారదా స్కామ్ను ఇప్పుడు బయటకు తీశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణల్ని బీజేపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మరోవైపు నారదా స్కామ్లో నిందితులకు మద్దతుగా ముఖ్యమంత్రి మమత ఆందోళన చేయడాన్ని అనేక మంది తప్పుపడుతున్నారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో అవినీతి పరులకు ఎలా అండగా ఉంటారని నిలదీస్తున్నారు. బీజేపీది రాజకీయ కక్ష సాధింపు అయితే మమత చేస్తోంది ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. బెంగాల్లో హింసను, అవినీతిని పెంచి పోషించడం వెనుక అన్ని పార్టీల హస్తం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తమ రాజకీయ స్వార్థానికి బెంగాల్ను రావణ కాష్టంలా మార్చవద్దని హితవు పలుకుతున్నారు.